ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్ అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తు ఖరారు చేసిన పవన్ సీట్ల సర్దుబాటుపై మంగళవారం చర్చలు ప్రారంభించారు. సిపిఐ సిపిఎం నేతలతో తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపారు. తర్వాత వామపక్ష నేతలతో కలిసి మనోహర్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వామపక్ష నేతలతో సీట్ల సర్దుబాటుపై పవన్ చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించే సీట్లను పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా అభ్యర్థుల విషయంలో పవన్ ఓ క్లారిటీతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలి జాబితాలో జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాలకు గాను 4-5 స్థానాలకైనా అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంటు స్థానం బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబులలో ఒకరికి ఇవ్వొచ్చని సమాచారం. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి చిరు అభిమాని పోటీకి సిద్ధమయ్యారు. ఇక విశాఖ పశ్చిమ టికెట్ కోసం డాక్టర్ సునీత, పివి సురేష్ పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి లేక కొత్త వారికి ఛాన్స్ దక్కవచ్చు. విశాఖ ఉత్తరం నుంచి గుంటూరు భారతి, పసుపులేటి ఉషా కిరణ్, అలాగే తోట రాజీవ్ పోటీ పడుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం గంపల గిరిధర్, రాహుల్ టికెట్లు ఆశిస్తున్నారు. భీమిలి నుంచి అలివర్ రాయ్ తో పాటు ముత్తంశెట్టి కృష్ణారావు పేర్లు వినిపిస్తున్నాయి. పెందుర్తి నుంచి మండవ రవికుమార్ ఒక్కరే రేసులో ఉన్నారు. గాజువాక కోసం మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి పోటీలో ఉన్నారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి ముత్తంశెట్టి కృష్ణారావు పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి సీతారాం పేరు వినిపిస్తుంది. అయితే సీనియర్ నేత దాడి వీరభద్రరావును పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన వస్తే సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నర్సీపట్నం నుంచి కొత్తవారు రానున్నట్టు సమాచారం. చోడవరం నుంచి పివిఎస్ఎన్ రాజు టికెట్ ఆశిస్తున్నారు. యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, మాడుగులకు పూడి మంగపతిరావుల పేర్లు వినిపిస్తున్నాయి. పాయికరావుపేటకు నక్కా రాజారావు, శివదత్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక అరకు పార్లమెంటుకు గాని, పాడేరు అసెంబ్లీకి గాని మాజీ మంత్రి బాలరాజు పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు, జగన్ ముందస్తు అభ్యర్థుల ఏర్పాటుకి సిద్ధమవుతున్న తరుణంలో పవన్ ఏకంగా అభ్యర్థుల జాబితానే సిద్ధం చేయడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.